ఏ మాటగా మాట మావా, మీరు అవునంటారా కాదంటారా అనేది కింద కామెంట్ చేయండి. ఈ పర్టికులర్ వీక్ మోస్ట్లీ అందరూ కూడా నాతో పాటి అందరూ ఫిజికల్ టాస్క్లు ఉంటాయేమో గట్టిగా కొట్టుకునే టాస్క్లు ఉంటాయేమో. అంతలో పెద్ద కటౌట్ గౌరవ్ని, దానికంటే పెద్ద కటౌట్ నిఖిల్ని తీసుకొని వచ్చి కూర్చొని మెప్పుతున్నారు కదరా బిగ్ బాస్. వాళ్ళిద్దరిని తెచ్చినందుకైనా, డెమాన్ పవన్ కోసమైనా, కళ్యాణ్ కోసమైనా, ఇమాన్యుల్ ఎలాగూ కటౌట్ కాకపోయినా బీభత్సంగా ఆడుతున్నాడు. ఇంతమంది భారీ కటౌట్లు ఉన్న 6 మంది కటౌట్లు, 7 మంది స్ట్రాంగ్ కటౌట్స్ ఉన్నారు. ఇంతమందిని పెట్టి కూర్చోబెట్టి మేపుతున్నాడే, ఫిజికల్ టాస్క్ పెడతాడే అని అనుకుంటే ఈ వారం కూడా పెట్టలేదు. ఫస్ట్ మీరు లైక్ చేయండి, లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఇది లైక్ చేయండి, లైక్ చేసి స్టార్ట్ చేయండి. దాంతోపాటుగా 9 లక్షల సబ్స్క్రైబర్కి 3000 సబ్స్క్రైబర్ల దూరంగా ఉన్నామా. నా జీవితంలో ఇంత సప్పగా నడిచిన వారం లేదు. కనీసం జనాలు ఈ ఎపిసోడ్ని చూడడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. చూస్తున్నారు, ఎపిసోడ్ చూసే అంత కంటెంట్ లేదు. ఆ ఎపిసోడ్ రివ్యూ చూసే అంత కంటెంట్ లేదు, కానీ ఎపిసోడ్ బాగానే ఉంటుంది, ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. నేను ఈవెన్ లైవ్లో కూడా చేస్తాను, లైవ్లో కూడా బాగుంది. నేను కూడా 24 గంటలు చూస్తున్నాను. పాయింట్ ఏంటంటే, ఫిజికల్ టాస్క్లు పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తే ఫిజికల్ టాస్క్ పెట్టలేదు. దాని గురించి వచ్చేదానికంటే ముందు ఫస్ట్ ఈ వారం మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు, దాంతోపాటుగా ఈ ఒక కొలిక్ వచ్చింది మావా. ఈ సీజన్లో ఇంతవరకు నేను బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరవుతారు అనేది పోల్ అయితే పెట్టలేదు. నాకు తెలిసి రేపు పెడదాం అనుకుంటాను. ఆ సీజన్ విన్నర్ ఎవరవుతారని ఒక పోల్ పెట్టి, ఒక 4 మెంబర్స్ని పెట్టి ఆ పోల్ పెడతాను. చూద్దాం ఎవరికి ఎక్కువ వస్తాయి ఏంటి అనేది రేపు చెక్ చేస్తా. 50 రోజులు పైన అయింది, ఇంతవరకు ఈ సీజన్లో ఒక్కసారి కూడా విన్నర్ ఎవరు అనేదాన్ని నేను పెట్టలేదు ఆ పోల్. మీరు కింద కామెంట్ చేయండి, ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటారు. ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ పర్టికులర్ టాస్క్ని బట్టి ఎలా చేంజెస్ జరుగుతున్నాయి, అండ్ సంజన గారి ఓటింగ్ ఇంపాక్ట్ ఎలా ఉంది, క్లియర్గా మాట్లాడుకుందాం. 1 by 1 ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటూ పాయింట్ బై పాయింట్ వెళ్దాం. రోజు వెళ్ళినట్టుగానే కొంచెం ఇంట్రెస్టింగ్గా స్లోగా చెప్పుకుందాం. ఇప్పుడు ఓట్లు ఎప్పుడు పడతాయంటే, ఎప్పుడైనా చూసుకోండి, ఎనీ సీజన్, ఎనీ పర్టికులర్ వీక్ ఆ పర్టికులర్ ఎపిసోడ్లో ఓట్ వేయాలి అనిపించేంత ఎపిసోడ్ జరగాలి, ఓట్ వేయాలి అనిపించేంత ఇన్సిడెంట్ జరగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రీతు వర్సెస్ గౌరవ్ జరిగిందనుకో, వాళ్ళిద్దరు వర్సెస్ జరిగిందనుకో, వాళ్ళిద్దరు ఒకవేళ ఓటింగ్లో ఉన్నారనుకో, ఎవరికైనా ఇద్దరికి ఓటింగ్ పడ్డప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ హైలైట్ ఎవరయ్యారనే వాళ్ళకి ఓట్ వేయాలనిపిస్తుంది పోయి. అంటే ఆ ఇన్సిడెంట్ జరగాలి. అదే నార్మల్గా ఆడుకుంటూ నార్మల్ కాన్వర్జేషన్ జరుగుతూ పోతే ఈరోజు ఓటేద్దామన్న ఊపు 90% ఆఫ్ పీపుల్కి రాదు. ఓన్లీ 10% ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో మరీ హార్డ్ కోర్ ఏదైనా వేసేద్దాం అనేది, అది ఎవరికి జరుగుతుందో తెలుసా? అది టాప్ 2-3 ఉండే పర్సన్స్ ఎవరైతే ఉంటారో కంటెస్టెంట్స్, వాళ్ళకి మాత్రం వాళ్ళు కూర్చున్నా, వంగున్నా, నిల్చున్నా వాళ్ళకి అలవాటు పడే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. సోషల్ మీడియాలో వాళ్ళని ఏమన్నా తగలబెట్టేస్తాం, తిట్టేస్తాం, కొరికేస్తాం అనేసి వాళ్ళు ఎంత దారుణమైన మిస్టేక్ చేసినా కూడా వాళ్ళు రైట్ అనే ఫీలింగ్స్ ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది. అది ఓన్లీ టాప్ 2-3 మెంబర్స్కి ఉంటారు. వాళ్ళు మాత్రం వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా ఎవ్రీడే ఓటింగ్ వేసే వాళ్ళు ఉంటారు. కానీ దాని కింద ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రోజే చాలామంది ఓట్లు పడితే మిగతా టైంలో నార్మల్గా నడిచిపోద్ది. అలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే వీక్ ఇది కాదు. అది పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే ఇంపాక్ట్ క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ ఎవరికి రావట్లా. పర్టికులర్ టాస్క్లో సెలెక్టెడ్ పీపుల్ ఆడతారు, పర్టికులర్ టాస్క్లో సెలెక్టెడ్ పీపుల్ ఆడే లోపల ఎవరో వచ్చి ఏదో చేసి రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేస్తే వారం అంతా ఖాళీకి కూర్చోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, కళ్యాణ్ పడాలకి ఆల్రెడీ ఓటింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ ఫస్ట్ డేలోనే రిమూవ్ చేసి పడేస్తే నార్మల్ కంటెస్టెంట్ని, ఇప్పుడు సాయి శ్రీనివాస్ని ఫస్ట్ డేలోనే రిమూవ్ చేసి పడేస్తుంటే డైరెక్ట్ ఎలిమినేటింగ్ అంతే. ఇంకా అతను ఏమీ చేయలేడు, ఈ వారం అతనే ఎలిమినేట్ అవుతారని ఫస్ట్ డేలోనే చెప్పేసి ఉండొచ్చు. అలాంటి కంటెస్టెంట్ ఉండలేరు కదా. ఎలిమినేట్ అయిపోయి ఫస్ట్ వీక్లోనే అవుట్ ఆఫ్ ది టాస్క్ అయితే ఫస్ట్ టాస్క్లోనే ఏం చేస్తాడు? సో ఓవరాల్గా మాట్లాడుకుంటూ వద్దాం, ఏం జరిగింది ఈ వారం, ఏం జరుగుతుంది, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారని క్లియర్ కట్గా మాట్లాడదాం. ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఇద్దరు కాదులే, వాస్తవానికి ఇద్దరే ఉన్నారు. ఆల్మోస్ట్ మిగతా వాళ్ళు సేఫ్ అవుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని ఆ ఇద్దరి పర్ఫార్మెన్స్, ఒక పర్ఫార్మెన్స్ బాగున్నా, ఇంకో పర్ఫార్మెన్స్ మాట తీరు కాదు, అతని మీద అతనికే కాన్ఫిడెన్స్ లేదు. ఇంకో పర్ఫార్మెన్స్ అయితే తను ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు అనేది అతనికే క్లారిటీ లేదు. ఒక్క సెకండ్ కంటెంట్ ఇవ్వడానికి కూడా ట్రై చేయట్లా. పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. చాలామంది సోషల్ మీడియాలో డౌట్ఫుల్గా ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు ఫస్ట్లో ఉన్నారు, ఎవరు సెకండ్లో ఉన్నారు అనే దాని మీద డౌట్ ఉంది. ఎందుకో నిన్నటి నుంచి నాకు మెసేజ్ వస్తున్నాయి సపరేట్గా. అన్న ఫస్ట్ అంటున్నారన్న, కళ్యాణ్ ఫస్ట్ అంటున్నారన్న, కొంతమంది తనుజని ఫస్ట్ అంటున్నారు. యాక్చువల్గా ఎవరు ఫస్ట్లో ఉన్నారన్న అనేది డౌట్ వస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దాకా ప్రతిరోజు చెప్పినట్టుగానే నెంబర్ 1 పొజిషన్లో తనూజ గారు, ఈ రోజు కూడా ఈ వారం కూడా నెంబర్ 1 పొజిషన్లో తనూజ గారు ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే, తనూజ గారి ఓటింగ్ బ్యాంక్ తగ్గాలి అంటే 2 జరగాలి. ఒకటి, కళ్యాణ్కి పాజిటివ్ ఫుటేజ్ భయంకరంగా పెరగాలి, ఈ మధ్యకాలంలో పెరుగుతున్నట్టుగా కనపడుతుంది. 2, అదే టైంలో తనూజ గారికి నెగిటివ్ ఫుటేజ్ పెరిగి ఆవిడికి తగ్గాలి. ఈ 2 జరిగినప్పుడే ఆవిడ ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్ కానీ థర్డ్ పొజిషన్ కానీ పడిపోతారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ యాజ్ ఆఫ్ నో ఈ వీక్లో కుదరట్లా.
ఎందుకంటే కళ్యాణ్కి పాజిటివ్ ఫుటేజ్ ఇండైరెక్ట్గా వస్తుంది. ఇండైరెక్ట్గా ఎలా అనేది నేను కళ్యాణ్ గురించి వచ్చినప్పుడు చెప్తాను. డైరెక్ట్గా పాజిటివ్ ఫుటేజ్ రావట్లేదు. కానీ తనూజ గారికి ఏమైందంటే ఈ పర్టికులర్ 2 డేస్లో ఎవరైనా లైవ్ చూస్తే నామినేషన్స్లో ఫుల్ కంటెంట్ వచ్చింది. అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. కొన్ని సిచ్యువేషన్లో నెగిటివ్ ఫుల్ పాజిటివ్ ఉన్నారు, కొన్ని సిచ్యువేషన్లో పాయింట్ సరిగా లేవు, వరస్ట్ ఉన్నాయి. స్టిల్ ఫుటేజ్ భయంకరంగా వచ్చింది. నెక్స్ట్ ఈ పర్టికులర్ టాస్క్ జరిగే రోజుల్లో ఈ 2 రోజులు ఎవరైతే లైవ్ చూస్తారో, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ లైవ్ చూసిన వాళ్ళకి మాత్రం అర్థమయ్యేది ఏంటంటే ఆవిడ ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఈ టాస్క్లో ఏముందో ఎఫర్ట్స్ అంటే తనూజ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు లైవ్లో ఏదో చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎలాగైనా కంటెండర్స్ అయ్యి తీరాల్సిందే, ఏదో ఒకటి చేసి కంటెండర్ అవ్వదాం, ఎవరినైనా రిక్వెస్ట్ చేద్దాం, ఏదైనా చేద్దాం. సంజన గారు రేపల, తనూజ రీతు రేపల అందరి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని తీసేయొద్దని చెప్పడం. ఒక కొలిక్కి వచ్చారు వాళ్ళు, సంథింగ్ వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్తున్నారు, కానీ ఆ ఎఫర్ట్స్ అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే సంజన గారు రెబల్ అనుకుని సంజన గారు చుట్టూ తిరుగుతా, సంజన గారు రెబల్ అని మాకు మాత్రమే తెలుసు, వేరే వాళ్ళు సంజన గారు రెబల్ అనేసి చెప్పకుండా ఉండాలంటే వాళ్ళు మిస్లీడ్ చేయాలని హంగామా అయితే చేస్తున్నారు తనూజ గారు అండ్ ఇమాన్యుయల్. దాంతోపాటుగా తనూజ ఇమాన్యుయల్ కలిసిన తర్వాత వాళ్ళిద్దరు కామెడీ కంటెంట్ కూడా బిగ్ బాస్ ఎపిసోడ్లో ఇంక్లూడ్ అయింది. మళ్ళీ కొత్తగా ఇందాక ప్రోమో కూడా చూసారు కదా, ఎపిసోడ్లో కూడా కామెడీ కంటెంట్ యాడ్ అవుతుంది, సపరేట్ కంటెంట్ వస్తుంది. ఎందుకంటే ఇంత ముందు 1-2 వీక్స్ వీళ్ళిద్దరికి గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ రావడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్లస్ అయింది. ఇప్పుడు తనూజ గారికి ఇంకొంచెం ఓటింగ్ బ్యాంక్ ఈ పర్టికులర్ వీక్ పెరగడానికి రీజన్ అంటే 2 రీజన్స్ ఉన్నాయి. 2 రీజన్స్ కాదు, 1 రీజన్. ఆవిడ ఓటింగ్ ఆవిడకి పడతానే ఉంది. ఇంకొంచెం ఎక్స్ట్రా ఓటింగ్ యాడ్ అవ్వడానికి ఇమాన్యుయల్ నామినేషన్లో లేడు. ఎందుకంటే ఇమాన్యుయల్ నామినేషన్లో లేకపోవడం ఈ మధ్య అంతకుముందు వేరుకు ఇప్పుడు మళ్ళీ రీకనెక్ట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా కొంత ఓటింగ్ లైట్గా ఇంపాక్ట్ అవుతుంది. మరీ ఎక్కువ కాకపోయినా తను ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఈ మధ్య కొంచెం క్లోజ్గా ఉన్నారు కాబట్టి, ప్లస్ అదే టీంలో ఉన్నారు కాబట్టి ఆ టీం విన్ అయ్యేప్పుడు తెలియకుండా ఈవిడికి కూడా ప్లస్ అవుద్ది. నిన్న టీంలో టాస్క్లో విన్ అయ్యారు. అలాంటి యాడ్-ఆన్స్ అయితే ఉంటాయి. దాంతోపాటుగా ఈరోజు టాస్క్లో ఆవిడే బాగా ఆడారు. మీరు ఎపిసోడ్ నేను చూడలేదు, ఇంకా మీరు ఆల్రెడీ చూసుంటారు. నాకు ఆల్రెడీ అప్డేట్ తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఈ ఎపిసోడ్లో దెయ్యాల టాస్క్ ఏదైతే జరిగిందో అది ప్రోమోలో చూస్తే మీకు అర్థమవుతుంది. కొంతమంది తనూజ గారు ఓవర్ యాక్షన్ అంటారు, కొంతమంది ఇంత అవసరమా ఇంత ఓవర్ యాక్టింగ్ అంటారు. ఉడాలిగాడు కూడా అంతే ఓవర్ యాక్టింగ్ చేశాడు. అది ఓవర్ యాక్టింగ్ కాదు, అది చీకటి గది, 0 విజిబిలిటీ, భయంకరమైన బ్లాక్ కలర్ ఎలా ఉంటుంది అంతే బ్లాక్ కలర్ ఉంటుంది. ఇక్కడ ఈ సెకండ్లో ఎక్కడ ఆ రూమ్లోకి వెళితే దెయ్యాల రూమ్లోకి ఏమీ కానరాదు, అంత చీకటి ఉంటుంది. నైట్ విజన్ కెమెరాల వల్ల ఆ కెమెరాల్లో మనకి ఏదైతే చూపిస్తున్నాడో ఆ మాత్రం లైటింగ్ ఉంటుందేమో అనేసి మీకు అనిపించవచ్చు. అందుకని మీకు పెద్దగా అనిపించదు. ఏం చేస్తుంది తెలుసా, చీకట్లో ఉంటుంది, ఎక్కడంటే అక్కడ ఏదంటే తగులుతుంటే సడన్గా ఇసిరేస్తాయి. వాళ్ళు అక్కడ మనుషుల్లాగా నిలబడరు కదా, వాళ్ళు ఏదో ఒక థింగ్స్ ఇసిరేస్తూ ఉంటారు. ప్లస్ మనకి వినిపించరు కొన్నిసార్లు, ఎందుకంటే మానిటైజ్ అవ్వదని ఇవన్నీ ఉంటాయి. దెయ్యాల సౌండ్ వినపడతారు, ఇలాంటి దెయ్యాల సౌండ్లని వేస్తుంటారు. కాబట్టి భయం వేస్తుంది. ఆ భయం వేసి దానికి కొంచెం యాడ్ చేస్తారు. ఈవెన్ నేను కూడా అప్పుడు భయమైన దానికంటే 90% నాకు భయమే, ఒక 10% ఎక్స్ట్రా యాడ్ చేస్తాం జనాలు ఎంటర్టైన్ చేయడం కోసం. అలాంటిది అందరూ చేస్తారు, దాంట్లో తప్పేం లేదు. అది కూడా ఒక పాజిటివ్ కంటెంట్, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా పోయే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఆ పర్టికులర్ టాస్క్లో గెలిచి ఆవిడ కంటెండర్ కూడా అయ్యారు. ఈ పర్టికులర్ వారం కంటెండర్ అయ్యారు. వీక్ అంతా కూడా ఆవిడ ఫుటేజ్ బాగానే వస్తుంది, ఓవరాల్గా ఉంది కాబట్టి నెంబర్ 1 పొజిషన్లో ఆవిడ అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నారు, పక్కన పడదు. ఇప్పుడు కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి కళ్యాణ్కి ఈ వీక్ పాజిటివ్ కంటెంట్ నెగిటివ్ ఎక్కువ జరిగింది. దాంట్లో కూడా అదృష్టం ఏంటంటే నెగిటివ్ కంటెంట్ అతని నుంచి అతనికి ఏమీ నెగిటివ్ కంటెంట్ ఇవ్వట్ల, తనకి నెగిటివ్ జరిగింది, తనకి లాస్ అయ్యింది, తనకి అన్యాయం జరిగింది. ఎలా అంటే దివ్య ఇంటెన్షనల్గా, అది మరీ టూ మచ్ అండి. దివ్య చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది. అన్సీన్ చూశాను, అన్సీన్ కార్డ్స్లో క్లియర్గా వాళ్ళ మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. అబ్బా, కళ్యాణ్కి చూస్తే రక్త కన్నీరే. కళ్యాణ్ ఖచ్చితంగా నామినేట్ చేసేస్తాడు దివ్యాని, తిరుగు లేకుండా నామినేట్ చేస్తారు. ఆ వీడియోని ప్లే చేస్తారు, ఇలా ఆడుకున్నారు అనేసి నామినేట్ చేసి తీరుతారు. ఈ దివ్య గారే కదా ఆ రోజు స్విచ్ ఆఫ్ చేసే టాస్కులు భయంకరంగా మనం అందరం అగ్రిమెంట్ చేసుకుని ముందే మాట్లాడుకోగా, తనుజ నువ్వు అసలు ఎలా నా పేరు తీసావు, ఎలా నా స్విచ్ ఆఫ్ చేసావు, అది టూ మచ్ కదా, నీ మీద నమ్మకంతో ఉన్నాను, అది ఇది అనేసి మనం అగ్రిమెంట్ ముందే మాట్లాడుకున్నాం అనేసి అన్నది. ఈ రోజు ముందే మాట్లాడుకున్న తర్వాత కూడా కళ్యాణ్ తీయడం ఏంటి, అన్సీన్ కట్స్లో ఏముంది తెలుసు, వీళ్ళందరూ 4 టీమ్ మీట్స్ మాట్లాడుకుని ఈవిడే చెప్తారు, ఈవిడ నోటి నుంచే మీరు వస్తే మన ముగ్గురు తీయకూడదు, అలా వీ హ్యావ్ టు వీ హ్యావ్ టు ఏదో అంటదండి, ఒక పదం ఆడుతుంది, వీ హ్యావ్ టు బైండ్ టు ద రూల్స్ అన్నట్టు, బైండ్ టు ద అగ్రిమెంట్ అన్నట్టు, మనం అనుకున్న దానికి ఫిక్స్ ఫిక్స్ అయిపోదాం, మనం ఇదే చేద్దాం, ఒకరినొకరు తీసుకోవడానికి లేదు, ఒకవేళ మనలో ఎవరైనా రెబల్ అయితే అని చెప్పిన తర్వాత కూడా క్లియర్గా కళ్యాణ్ తీసేయింది. అది మరీ దారుణం. ఎంత కాదన్నా తెలియకుండా ఉండడానికి అన్నప్పుడు మనకు అగ్రిమెంట్ ఏమైంది, మనం అనుకున్న మాటలు ఏమైంది, కళ్యాణ్ అనే పర్సన్ అసలు కనుక్కోలేకుండా పోవడానికి తెంగరబుచ్చని కాదు, అరే అగ్రిమెంట్ చేసుకున్నారు కదా మనల్ని ఎందుకు తీస్తారులే అనే ఉద్దేశంతో మనకే సలహాలు ఇస్తూ మనకే జాగ్రత్తగా నేను చెప్తున్నాడు. ఇది కళ్యాణ్కి పాజిటివ్ అవుతుంది. అరే అతని కళ్ళ ముందే ఉండి అతన్ని పొడి చేసి నైస్గా ఉంటున్నారా వీళ్ళు ఆడుతున్నారు, జస్ట్ కంటెంట్ రావడం కోసం అగ్రిమెంట్ని
కొలాప్స్ చేస్తే ఆ రోజు తనూజ గారు చేసింది ఎలా తప్పొద్ది? ఆవిడ క్యాప్టెన్ అవడం కోసం కొలాప్స్ చేస్తే మీరు కంటెండర్కే కొలాప్స్ చేస్తారు, కంటెండర్కే అగ్రిమెంట్ బ్రేక్ చేస్తారు. ఆవిడ క్యాప్టెన్ కోసం అగ్రిమెంట్ బ్రేక్ చేసింది. ఇది పాజిటివ్ అవుతుంది. అండ్ నెగిటివ్ కంటెంట్ ఏమి లేదు. నామినేషన్లో బాగానే మాట్లాడు ఉన్నంతలో, అంత పెద్ద ఫుటేజ్ రాకపోయినా ఇప్పుడు ఏదైతే హౌస్లో జరుగుతుందో అండ్ సేఫ్ గేమ్ అనేసి మీ ఇద్దరిని క్వశ్చన్ చేశాడు. దాంతోపాటు ఇప్పుడు పర్టికులర్ రౌండ్లో ఏదైతే ఉందో ఒకనొక టైంలో ఒకటి గెస్ట్ చేస్తాడు. ఒకవేళ బిగ్ బాస్ ఇలా కూడా చేస్తాడేమో, మన టీం వాళ్ళనే నన్నే తీసేయమనేసి కూడా ఏదన్నా చెప్పొచ్చేమో అన్నట్టుగా చెప్తాడు. మీ ఇద్దరినే పెట్టి ఈ ఎగ్జాంపుల్కి నిన్ను సుమనన్నే పెట్టి అన్నట్టుగా తెలిసి అని అనకుండా అన్నట్టుగా అంటాడు ఒక మాట. దాంతోపాటుగా వేరే ఫుటేజ్ తక్కువ వచ్చినప్పటికీ ఆ నెగిటివ్ కంటెంట్ ఏదైతే ఉందో అతను లాస్ జరిగింది అనే కంటెంట్ రావడం వల్ల ఆటోమేటిక్గా తనకి సింపతి వర్కౌట్ అయింది. సింపతి అంటే దివ్య చూసిన ప్రతిసారి, దివ్య ఆట చూసిన ప్రతిసారి అయ్యో కళ్యాణ్ లేపేసిందే అన్న ఫీలింగ్ వస్తుంది. అది వీక్ అంతా కంటిన్యూ అయ్యే అవకాశాలు వెరీ వెరీ. ఇంకా చెప్పాలంటే ఈ పర్టికులర్ టాస్క్లో సపోర్టింగ్ టాస్క్ వచ్చిందనుకో, చూడండి మామ ఎలా ఉంటాయో ఉడాలిగాడు ఆశ్చర్యకరమైన అబ్బా. సపోర్టింగ్ టాస్క్ వచ్చిందనుకో, ఒకవేళ సపోర్టింగ్ టాస్క్ వచ్చి ఇంక ఈవిడ కంటెండర్గా లేరు కదా, దివ్య గారి కంటెండర్ అవ్వలేదులే, ఇంక లేదు. కానీ ఈ వీక్ అంతా ఆ విషయం తెలిసేంతవరకు దివ్య గారితో బాగా మాట్లాడిన ప్రతిసారి కళ్యాణ్కి అయ్యో చూడరా దెబ్బేసిన తర్వాత కూడా పాపం కళ్యాణ్ బాగా మాట్లాడిన అనే ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్గా తనకు నెగిటివ్ ఫుటేజ్ లేకపోవడం వల్ల సెకండ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పొజిషన్లో మనకు తెలిసిందే సుమన్ శెట్టి గారు రన్ అవుతున్నారు. పర్టికులర్ సీక్రెట్ టాస్క్లో మనం కొంచెం అమాయకుడు, అంత ముందుగా అడిగేసేసి ఏం చేయలేడు, కనపడట్లేదు బిగ్ బాస్ అది ఎట్లా చేయాలన్నట్టుకుంటే దివ్యాని యాడ్ చేయడం వల్ల దివ్య ముందు నడిపించింది. స్టిల్ ఆయన యాక్టింగ్ అయితే బాగా చేసిన, ఆ పాలు లాగేటప్పుడు ఎఫర్ట్ కావచ్చు, ఆ తర్వాత అందరూ అడుగుతున్నా కనపడకుండా సైలెంట్గా ఉండడం కావచ్చు, వీళ్ళిద్దరే కష్టం మామ. ఒకటే చెప్పాను నిన్న రివ్యూలో కూడా చెప్పాను, వీళ్ళకి ఈజీ టాస్క్లు ఎందుకు ఇచ్చారంటే సీక్రెట్ టాస్క్లు, ఆ సీక్రెట్ టాస్క్లు ఇచ్చినందుకు మిగతా 11 మంది 10 మందిలో వాళ్ళెవరు వీళ్ళ పేరు కనుక్కోకూడదు. డౌట్ వస్తుందిగా, 10 మందిలో ఎవరు చెప్పినా కూడా ఆటోమేటిక్గా వీళ్ళు కంటెంట్ రావలేరు. ఈజీ టఫెస్ట్ టాస్క్ అదే. అందరికీ అనిపించకుండా చేయాలంటే కష్టం కదా, వీళ్ళకి ఫుటేజ్ వస్తుంది తప్పించి కంటెంటర్ అవ్వడం వెరీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎవడో కూడా కనిపెట్టేస్తారు. కాబట్టి వీళ్ళిద్దరిని కనిపెట్టేశారు రీతు చౌదరి. వీళ్ళిద్దరూ అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యారు. రీతు చౌదరి కంటెంటర్ కూడా అయ్యారు. అలా ఈయన ఎఫర్ట్స్ పెడుతున్నాడు. దాంతోపాటుగా నామినేషన్లో వచ్చిన సింపతి ఇంక మామూలే. ఆయన ఆడకుండా ఉంటేనే నిలబడి నార్మల్గా ఉంటేనే సింపతి హై. ఇంక ఏడ్ చేసి గందరగోళం చేసి అది కూడా టాప్ కంటెస్టెంట్, ప్రజెంట్ ఓటింగ్ బాగుపడుతున్న కంటెస్టెంట్కి ఫేవర్గా ఏడ్చాడంటే అది ఇంకా వైరల్ అయ్యేది, వర్కౌట్ అవుతుంది, పాజిటివ్గానే ఉంటుంది. కాబట్టి థర్డ్ పొజిషన్ ఉన్నారు. ఇప్పటి నుంచి ఓటింగ్ మారింది మామ. సంజన గారికి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, ఓటింగ్ పర్సెంటేజ్ కొంచెం పెరుగుతుంది, 0.5%, 1% అలా డిఫరెన్స్ పెరిగింది. థర్డ్ పొజిషన్ నుంచి ఫోర్త్ పొజిషన్కి ఉన్నారు. కానీ ఈవిడ థర్డ్ పొజిషన్కి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భయంకరంగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ వారం భయంకరంగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు. స్టిల్ డేంజర్ జోన్లో ఉన్నారు మామ. మీరు మాత్రం ఓట్లు లేకుండా ఉండదు. ఎందుకంటే సుమన్ శెట్టి వరకు సేఫ్, కానీ మిగతా వాళ్ళందరూ 1.5% డిఫరెన్స్లోనే ఉన్నారు. కాబట్టి ఈ నలుగురిలో ఎవరిపైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సంజన గారు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. బట్ షీఈ్ ప్లేయింగ్ వెరీ వెల్. ఎంత హైలైట్ అంటే, అరే నువ్వు కంటెండర్ని స్కోప్ ఉండి కంటెంట్ ఇచ్చే స్కోప్ ఉన్నప్పుడు కంటెంట్ ఇవ్వడం వేరే, నువ్వు కంటెండర్ కాదు ఏమి కాదు నేను పీకేశారు నీది ఏమీ లేదు అన్నప్పుడు కూడా ఆవిడ చుట్టూ కంటెంట్ వచ్చేలాగా చేసుకుంటున్నారు. షీఈ్ కంటెంట్ క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. పాజిటివ్ కంటెంట్ ఇస్తున్నారు. ఈ పర్టికులర్ వీక్ మెచ్యూర్డ్గా కనిపిస్తున్నారు. నామినేషన్స్లో రీతు చౌదరి రిలేటెడ్గా 1-2 మాటలు నోరుజారి మాట్లాడారు అనుకున్న టైంకి వెళ్ళి సారీ చెప్పారు, ఏడ్చేశారు. తర్వాత నుంచి మొత్తం పాజిటివ్ కంటెంట్ ఇస్తున్నారండి. క్లియర్గా యాక్టింగ్ చేస్తున్నారు. ఆవిడే నిజంగా రెబల్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి ఏమని అడిగితే వీడు మళ్ళీ ఇంకా ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నారు. ఓకేలే మీకు తగ్గట్టు తీసుకుంటాను, షిట్ తెలిసిందా అనేసి అనడం, ఇవన్నీ యాక్టింగ్ చేసి అక్కడ అపరమేధావులు ఇమాన్యుల్, అపరమేధావురాలు తనుజ వీళ్ళే ప్లాన్లు వేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా సంజన గారే రెబల్ అనేది ఇప్పటికీ నమ్ముతున్నారు లైవ్లో. అంత ఇంపాక్ట్ చేస్తుంది. అది సూపర్ అనిపిస్తుంది. దాంతోపాటుగా 2 ఇన్సిడెంట్లో అల్లాడి చాకులు మేపారు. సూపర్ అనిపించింది. ఏంటంటే నామినేషన్స్ టైంలో ఆవిడ బొమ్మ తీసుకున్నాడు, ఒక్కరు కూడా రాలేదు. ఈవెన్ ఇమాన్యుల్ కూడా రాలేదు. స్టిల్ సింపతి కోసం ట్రై చేయలేదు. ఇక్కడ ఈ పర్టికులర్ టాస్క్లో ఇమాన్యుల్ ఉన్నప్పటికీ ఇమాన్యుల్ టీంలో కూడా ఆవిడని తీసుకోలేదు. స్టిల్ ఇక్కడ కూడా సింపతి కోసం ట్రై చేయలేదు. ఈవిడ మీద ఈరోజు రీల్ చేస్తా కుదిరితే. నాకు భలే అనిపించింది నిజంగా సంజన. ఆ 2 రకాలుగా 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమాన్యుల్ కూడా చేయకపోవడం ఇమాన్యుల్ తప్పే. ఇమాన్యుల్ కనీసం కన్సిడర్ చేసి ఉండాల్సింది అనేది నాకు అనిపిస్తుంది. స్టిల్ ఆవిడ సింపతి కోసం ట్రై చేయట్లేదు. ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఓట్లు పెరుగుతున్నాయి. ఈవిడ కూడా ఈ మెచ్యూరిటీ లెవెల్స్ ఏదైతే చూపిస్తున్నారు ఈ పర్టికులర్ వీక్లో నెక్స్ట్ లెవెల్, షీఈస్ గెటింగ్ గుడ్ వర్డ్స్. బట్ స్టిల్ ఇన్ డేంజర్ జోన్. ఆవిడ పక్కన పెడదాం. ఇక్కడ ఏం జరిగిందంటే లాస్ట్ 3 భరణి గారికి కొంచెం ప్లస్ యాడ్ ఆన్ అవుతున్నది. ఏంటంటే ఫస్ట్ నిన్న మొన్న తనుజ గారు ఏం మాట్లాడాల, ఈరోజు పాపం టీ కూడా తెచ్చారు, తాగండి పర్లేదు. అండ్ ఈరోజు ఏమంటారంటే లైవ్లో, ఎలిమినేట్ చేయబోక తనుజ నువ్వే రెబల్ అంటే, నేను రెబల్ కాదు చెప్పదు, రెబల్ కాదని చెప్పదు. ఏదో ఒక్కసారి జరిగింది, అది కూడా పాయింట్ ఉంది కాబట్టి నామినేట్ చేస్తా, ఇంకా రోజు జరగదు.
మీరు ఏం వరీ అవ్వద్దు అనేసి అంటారు. కాన్వర్జేషన్ జరుగుతుంది. లెమన్ టీ తీసుకొని వచ్చిస్తే తాగాడు, నేనేం మనసులో పెట్టుకున్నామ్మా నువ్వేం అనుకోవద్దు అది అనేసి మాట్లాడడం జరిగినాయి. కాబట్టి ఆయనకి అదొక ఫేవర్ జరిగింది. తనుజ గారి ఫ్యాన్స్ వల్లే ఆయన లోపలికి వచ్చాడు. అది ఎవడైనా ఓపెన్ సీక్రెట్, ఎవరైనా కనుక్కోవాల్సింది, ఎవరైనా అనుకోవాల్సింది. వీళ్ళిద్దరికి ఇష్యూ అవ్వడం వల్ల తెలియకుండా ఆ నెగిటివ్ తనుజ గారి ఫ్యాన్స్కి ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే కొంచెం వీళ్ళు కనెక్ట్ అవ్వడం మొదలు పెడతారు, అది కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ జరుగుతుంది. కానీ అక్కడ పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు. ఈ పర్టికులర్ వారంలో ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేసేటట్టుగా అవుట్ సైడ్ గేమ్లు ఆడడం కానీ, ఎక్కడైనా ప్లాన్ వేయడం, డీల్ చేసుకోవడం ఇట్లాంటి ఏం పెద్దగా ఏం జరగట్లేదు. కంటెంట్ చాలా తక్కువ వస్తుంది. స్టిల్ చెప్పింది మాత్రం నిజం, డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. కానీ ఇది ఏంటంటే తలకాయ నొప్పులు ఏమవుతుంది తెలుసామో, ఓటింగ్ ఇంపాక్ట్ ఎక్కడెక్కడ జరుగుతుందంటే, ఓటింగ్ అంతా తారుమారు ఎక్కడెక్కడ జరుగుతుందంటే, పవర్స్ ఉన్నాయి హౌస్లో. ఆ గోల్డెన్ బజార్ పవర్ ఉంది, దానివల్ల ఇంపాక్ట్. ఏదైతే భరణి గారి గోల్డెన్ బజార్ వాడద్దులే, తనుజ రాముకు వాడద్దులే, కొంతమంది ఈయనకు వాడద్దు వానకు వాడద్దు అనుకొని ఓటింగ్ వేసేటప్పుడు కేర్లేసుకుంటారు. అంటే ఎవరికైనా వాడద్దు. మళ్ళీ చూస్తే సంజనాకు కూడా వాడే అవకాశం ఉందిలే, సాయికి తప్ప అందరికి వాడేస్తాడు. ఛాన్సెస్ ఆర్ వెరీ హై. వాళ్ళ ముగ్గురులో సాయికి తప్ప ఎవరికైనా వాడడానికి రెడీ. అలాంటప్పుడు మన వాళ్ళకి వాడతలే అని కేర్లెస్ జరుగుద్ది. ఆ పవర్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఓటింగ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఓటింగ్ పెద్దగా ఎక్కువ మంది వేయడానికి ఇంట్రెస్ట్ చూపరు. వెళ్ళిపోతారు అనుకుంటేనే వేస్తారు, కానీ ఇది ఒకటి కాపాడద్ది అన్నప్పుడు ఏరు. అందుకని రేస్ టు ఫినాల్ టికెట్ కానీ, రేస్ టు ఫినాల్ కాదు, ఇదేదో ఉంటుందండి టికెట్ టు ఫినాల్ ఉంది చూసారా, పవర్ ఆస్త్రా ఇలాంటివి వచ్చినప్పుడు ఈ వీక్ వాడుకుంటారు అతను అనుకున్నప్పుడు ఆ వీక్ ఓట్లు అసలు పడవు. ఎందుకంటే ఎలాగో ఉంది కదా అనే ఫీలింగ్తో ఉండి లాస్ట్ దాకా వస్తారు. అలా ఆ ఇంపాక్ట్ అయితే కనపడతా ఉంది. భరణి గారికి ఆవిడ వాడే అవకాశాలు వెరీ హై. స్టిల్ ఇన్ డేంజర్ జోన్ వేసుకునే ట్రై. లాస్ట్ 2 గురించి ఎంత తక్కువ మాట్లాడుకుని అంత తక్కువ. ఒకరేమో రామురావుతో ఎప్పుడు చూసినా ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అన్నట్టుగా ఇంట్రెస్ట్ లేనట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. కానీ టాస్క్లు వచ్చినప్పుడు ఆడుతున్నాడు, తెలియకుండా గొడవల మధ్యలో దొరుకుతా కామెడీ కంటెంట్ ఇస్తుండు. దాంతోపాటుగా అక్కడ కూర్చుంటాడు, ఏదో నాన్ సింక్లు ఏదో మాట్లాడుతాడు, కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. కానీ అతనే ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా సిల్లీ నామినేషన్ రీజన్ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి నరకం చూపిస్తాను. టైం ఎంత అందరూ లాస్ట్ ఎంత 9:30 అయిందా? లాస్ట్ 2 వీక్ నుంచి నరకం చూపిస్తున్నాడు. సిల్లీ నామినేషన్స్ చేసుకోవడం, వెళ్ళిపోతాను తనుజ గారి కాళ్ళ దగ్గర కూర్చొని మరీ బతిలాడినా కూడా లేదు అనేసి అంటాడు. అతను సిల్లీ నామినేషన్ చేసి అతను సేవ్ చేసిన కాళ్ళ మీద పడతాడు, ఏదేదో చేస్తాడు, నాన్ సింక్లు అన్నీ చేసేస్తున్నాడు రామురావుతో. స్టిల్ ఓట్లు అయితే కొంచెం పడుతున్నాయి, కానీ డేంజర్ జోన్లో అయితే గట్టిగా ఉన్నాడు. దానికి రీజన్ వెళ్ళిపోతానని తన నోటి నుంచే తన అనడం. ఇతను వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఒకటి, బజర్ యూజ్ చేస్తే సేవ్ అవుతాడు. బజర్ యూజ్ చేయకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే సేమ్ మాదిరి గారిలాగే నాకు వద్దక్క నేను వెళ్ళాలనేసి అంటే అతను బయటకు వచ్చేసినాక ఆవిడ బజర్ వాడదు, అతను బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ బజర్ వాడితే ఇప్పుడు డేంజర్ జోన్ ఎక్కడ ఉంది చూడండి. సాయి శ్రీనివాస్ అసలు సంబంధమే లేదు, అతనే లిస్ట్లో ఉన్నాడు, ఓటింగ్లో అతనే లిస్ట్లో ఉన్నాడు. దెర్ ఈజ్ నో డౌట్ అతని నుంచి కంటెంట్ లేదు. ఒక్కటే తనుజ గారితో నామినేషన్లో ఆవిడ డైరెక్ట్గా భయపడకుండా, ఆవిడ టాప్ ఉంది ఏది ఉందని చూసి వచ్చినా కూడా భయపడకుండా ఆవిడ మీద ఆయనకు అనిపించిన పాయింట్లు గట్టిగా పెట్టాడు. సో అది నాకు బాగా అనిపించింది. అది అందరికీ అనిపిస్తుంది అంటే అందరికీ అనిపించదు, నాకైతే బాగా అనిపించింది, ఆ ధైర్యం నచ్చింది. కానీ తర్వాత ఏమైందంటే తర్వాత ఎక్కడ ఏమీ కనపట్ల. డీల్స్ చేసుకోవడం కానీ, ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేయడం కానీ ఏమీ లేదు. మా పక్క కూర్చుంటాడు, ఎవరైనా జోకులు వేస్తే నవ్వుతాడు, అంతకుమించి వేరే కంటెంటే రావట్లేదు. హీ విల్ బీ ఎలిమినేటెడ్ మోస్ట్లీ తనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఒకటే, అతను నాకు బజర్ వాడొద్దు అని నేను వెళ్ళిపోతాను రాము అంటే తప్పించి, సాయి లాస్ట్ 2-3 డేస్ సాయికి అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 9లో. దయచేసి సాయి ఫ్యాన్స్ కానీ, సాయి ఫాలోవర్స్ కానీ ఎవరైనా ఉంటే ఆయనకు ఓట్లు వేసుకొని సేవ్ చేసుకునే ట్రై చేయండి. ఆయన నుంచి ఎటువంటి కంటెంట్ రావట్లేదు. ఈవెన్ ఇంకా గట్టిగా చెప్పాలంటే వైల్డ్ కార్డ్స్ అందరూ అట్లానే ఉన్నారు, వాళ్ళ నుంచి కంటెంట్ లేదు. ఉన్నారు కట్అవుట్లు అని కదా తప్పించి అది ఏమీ వాళ్ళ దగ్గర నుంచి నిల్ డెస్పరాను గౌరవమైన వచ్చి రాని తెలుగులో ఏదో ఒకటి గొడవ వేసుకుంటున్నారు తప్పించి వీళ్ళు ఏమీ చేయట్లేమో, వేస్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి అయిపోయింది. వాళ్ళు మనం టాప్ 5 దాకా వెళ్ళమనే ఉద్దేశం వాళ్ళకి వచ్చేసింది. మన వాళ్ళు పెద్ద గేమ్ లేదు, వీళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయిన ఉద్దేశం వచ్చింది. క్యాల్ వేసుకున్నారు, సింపుల్గా సర్వైవ్ అవుదాం, ఏం రెమ్యునేషన్ వస్తుంది, ఉన్న రోజులు ఉందాం అన్నట్టు ఫీలింగ్లో ఉన్నారు తప్పించి వాళ్ళ నుంచి ఎఫర్ట్స్ ఏం రావట్లేదు. కూర్చుంటున్నారు, తింటున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. టాస్క్ లేదని వస్తే అవకాశం ఇవ్వమని అడగడం కానీ, ఆ ఎఫర్ట్స్ పెట్టడం కానీ లేకుండా ఇస్తే ఆడడం లేకుండా లేదు అంతే. ఈవెన్ గౌరవైనా నాకు ఆ గ్రీన్ కార్డు వాడాలి, నాకు నెక్స్ట్ రౌండ్ కాదు, 3rd రౌండ్ కాదు, 2nd రౌండ్ ఆడాలని కనీసం ఇతనే స్ట్రెచ్ చేస్తుండ్రు. ఆ నిఖిలు, ఈ సాయి శ్రీనివాస్ అసలు అది కూడా చేయట్లే, ఇస్తే తీసుకుంటాం లేకుండా లేదు బొక్కలే అన్నట్టుగా ఉన్నారు. అది పరిస్థితి. డేంజర్ జోన్లో సాయి శ్రీనివాస్ ఉన్నాడు, రామురాథోడ్ ఉన్నాడు. కానీ ఎక్కువ ఛాన్సెస్ సాయి శ్రీనివాస్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. టాప్ 1లో తనుజ గారు అలాగే ఉన్నారు, 2nd పొజిషన్లో కళ్యాణ్ అలాగే ఉన్నాడు. ఈ కంటిన్యూటీ అలాగే జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరికీ అటు ఇటు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈవిడ తగ్గాలి, ఆయన పెరిగితే ఆటోమేటిక్గా అవుద్ది. కానీ ఈ పర్టికులర్ వీక్ కళ్యాణ్ వెరీ బ్యాడ్ లక్, కంటెంటే లేకుండా వెళ్ళిపోయింది. ఇంకా ఈ రోజైనా కొంచెం ఏదో కాన్వర్జేషన్ జరుగుతున్నాయి, రేపు ఎల్లుండి క్యాప్టెన్సీ టాస్క్ అయ్యి జరిగేటప్పుడు ఏముండవు. అది పరిస్థితి. థ్యాంక్ యూ. మా అమ్మ సబ్స్క్రైబ్ చేయట్లేదు, 9 lakhs చేసేసేయండి అమ్మా, బంగారు కొండలు 9 lakhs చేసేయండి.
25,000 లైక్లు ఇస్తారు, కానీ 2 రోజుల నుంచి 25,000 లైక్లు కూడా రావట్లా. మీకు కూడా ఇంట్రెస్ట్ పోయినట్టుంది. ఎపిసోడ్స్ ఏం లేదు కదా, ఫైట్లు ఏదైనా పెడితే బాగుంటుంది, కానీ సిల్లీగా కొట్టుకోకుండా ఏం లేదు అది కూడా అనేసి. థ్యాంక్ యూ మామ, లవ్ యూ.